కావాలి. కేటీఆర్ అయ్యా ప్రపంచంలో ఇండియాలో అట్లా అసంటి ఐటీ మంత్రి లేడు. ఇండియాలో 28 రాష్ట్రాలలో అసంటి ఐటీ మంత్రి లేడు. ఎందుకంటే అంత స్మార్ట్, అంత ఇంగ్లీష్, అంత స్పీచ్, దౌస్ పోతే అంత అట్రాక్షన్, అంత ఇండస్ట్రీని, ప్రతి ఒక్కరిని ఇన్వెస్టర్లను ప్రతి ఒక్కరిని కూడా ఇంప్రెస్ చేసి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లను, మల్టీనేషనల్ కంపెనీలను మన హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత కేటీఆర్. అసలు నాయకుడు దొరికేది కష్టం. మన అదృష్టం, మన పిల్లల అదృష్టం. మన పిల్లలంతా ఇంజనీర్ చదువుకుంటే ఏడ జాబ్ చేయాలి. ఇవాళ అమెరికా పోయినా హైదరాబాద్ అంటే బాగుంది. ప్రపంచంలో ఉన్న యాపిల్ కానీ, గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఫేస్బుక్ కానీ వాళ్ళ 5-6 కంపెనీలు హెడ్ క్వార్టర్, వాళ్ళ ప్రపంచంలో ఉన్న ఆఫీసుల కంపెనీలు అన్నీ కూడా హెడ్ ఆఫీసులు, హెడ్ క్వార్టర్లో మన హైదరాబాద్లో తెచ్చిపెట్టిండే ఆయన. వాళ్ళకి మంచిగా ల్యాండ్లు ఇచ్చి ఇవన్నీ ఇచ్చి, అందుకే మనకు 9 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇక మన పిల్లలు మనకి ఎంతమంది ఉద్యోగాలకు కొదవలేదు, దేనికి కొదవలేకుండా చేసిండే. ఇవాళ ఒక చెట్టును చూస్తే మనకు కేసీఆర్ కనిపిస్తాడు, ఓ చెరువును చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. ఇప్పుడు ఆ ఎండిపోయిన చెరువును చూస్తే రేవంత్ రెడ్డి కనిపిస్తుంది. ఆ ఎండిపోయిన ఇప్పుడున్న నర్సరీలకు నీళ్లు పోస్తలేరు. మొన్న నేను ఆ రోడ్డు పడితే పోతుంటే చూస్తే నీళ్ళే పోస్తలే, అన్ని కొనలన్నీ ఎండిపోతున్నాయి, ఆకులన్నీ ఎండిపోతున్నాయి, రాలిపోతున్నాయి. ఎంత బాధ అవుతుంది. ఎంత నర్సరీలు, ఎంత ఇది, ఒక్కొక్క మున్సిపాలిటీలా, ఒక జిహెచ్ఎంసీలో ఎంత కష్టపడి చెట్లు పెట్టాము, అవన్నీ కూడా ఎంత పచ్చగా ఉంది, ఎట్లా అయిపోయింది. ఇంత జల్దీ ఇంత ఆగమాగమైంది చూడు. ప్రభుత్వం మారంగానే ఇంత మారుతుందని ఎప్పుడు కూడా అనుకోలేదు. ప్రజలకు మొత్తం అర్థమైంది. ఇప్పుడు తప్పకుండా మేము 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. ఇక్కడ 3,50,000 మెజార్టీ వచ్చింది మాకు 4 నెలల ముందు. తప్పకుండా మెజార్టీని రిపీట్ చేస్తారు ప్రజలు. ఇప్పుడు తప్పకుండా దానికంటే కూడా బీట్ చేస్తాం. కాంగ్రెస్ అయితే 3rd ప్లేస్ ఉంది. బీజేపీ కూడా 2 క్యాండిడేట్లు ఇంపోర్ట్ చేసుకున్నారు. ఆయన ఎవ్వరు లేరని మన మల్కాజ్గిరిలో క్యాండిడేట్లే లేరు వాళ్ళకి, కాంగ్రెస్కు బీజేపీ. ఒక ఆయనేమో కరీంనగర్కి వెళ్ళి తెచ్చుకుర్రు, వాళ్ళేమో చేవెళ్ళకి వెళ్ళి తెచ్చుకుర్రు. ఇక మన బంగారం రాగిడి లక్ష్మారెడ్డి స్థానికుడు 25 ఏళ్ళ సంది సేవ చేస్తున్నాడు. ప్రజలకు సేవ చేస్తుండు, పేద ప్రజలకు హెల్త్ క్యాంపులు పెట్టిండు. నాకంటే కూడా గొప్ప సేవలు చేసిండు మన రాగిడి లక్ష్మారెడ్డి. బంగారం అసలు మనిషి. ఆయన తెచ్చి పెట్టాం. తప్పకుండా పెద్ద ఎత్తున భారీ మెజారిటీ రేపు జూన్ 4 నాడు భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు. 13 తారీఖు నాడు కూడా మా ప్రజలందరూ కూడా, మా ఎమ్మెల్యేలు, మాకు 7 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇక్కడ 4 ఎమ్మెల్సీలు కంకణం కట్టుకొని కార్పొరేటర్లు చూడు యుద్ధం బార్డర్ మీద నిలబడేట్టు గన్నులు పట్టుకొని జర లోడ్ చేసేది అయితే బడబడ కట్టి పాడుతుంటారు, చీల్చి చెండాడతారు కాంగ్రెస్ను, బీజేపీని. తప్పకుండా గెలుపంతా మాదే. నిన్న కూడా నామినేషన్ వస్తే చాలా బాగా అయింది. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ప్రచారానికి వస్తాడు. పెద్ద ఎత్తున మేము గెలవబోతున్నాం. ఈ సీటు ఫస్ట్ సీటు, భారీ మెజార్టీ, దేశంలోనే పెద్ద సీటు, 37 లక్షల సీటున్న ఎంపీ సీటు, భారీ మెజార్టీతో గెలిచి మా రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించి మా సీఎం కేసీఆర్ గారికి, మాజీ సీఎం కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇస్తామని కూడా, మేమందరం కూడా గిఫ్ట్ ఇస్తామని కూడా మనవి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.